హలో గైస్, సిటీజీ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ శాంప్లింగ్స్లో వంకాయ వెరైటీ కూడా ఉందండి. వంకాయల శాంప్లింగ్స్ అనేవి మా అపార్ట్మెంట్లో కింద పెట్టేశాను, గ్రౌండ్ ఖాళీగా ఉందని చెప్పి. 5 అయితే ఇచ్చారు శాంప్లింగ్స్. ఆ 5 శాంప్లింగ్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. అలాగే ఒకటి గ్రీన్ మిర్చి కూడా వచ్చింది, అది కూడా పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో కూడా దీని అప్డేట్ ఎలా ఉంది, ఏంటి, ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అని మీకు తెలియాలండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తూ ఉండండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లో స్క్రీన్ మీద చూపిస్తాయి. అన్నీ అది గ్రాఫ్టింగ్ చేసి ఉంది కదండి, గ్రాఫ్టింగ్ మనం ఇలాగా నాటుకోవాలండి. మనకి ఏదైతే స్టిక్కర్ కనిపిస్తుందో ఎల్లో టేపు, దాని కింద ఏమైనా మొక్కలు వస్తే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. లేదంటే మనకి అసలైన మొక్క ఎదగకుండా సైడ్ ఉన్న మొక్క ఎదుగుతుంది, మదర్ మొక్క ఎదగదండి. అది మనం జాగ్రత్తగా చూసుకుని వాచ్ చేస్తూ ఎప్పటికప్పుడు కట్ చేసుకుని ఉండాలి. అప్పుడు మనకి మెయిన్ ప్లాంట్ అనేది బాగా బుషిగా గ్రోత్ అయ్యి ఎక్కువ మనకి కాపు అనేది వస్తుంది అనమాట. సో ఇవంతా నాటేసుకున్న తర్వాత లాస్ట్గా మనం అన్నిటికీ ఒకసారి వాటర్ పోసేసుకోవాలి. వీక్లీ వన్స్ ఏదైనా మనం ఫెర్టిలైజర్స్ లిక్విడ్ కానీ లేదా డ్రై మనం ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే కాపు అనేది బాగా వస్తుంది. సిటీజీ వాళ్ళు ఇచ్చింది శాప్లింగ్స్ చాలా క్వాలిటీగా ఉంటాయండి, అందులో మనకి ఎలాంటి అనుమానం ఉండదు. సైజు బాగానే వస్తుంది, అలాగే కాపు కూడా ఎక్కువ వస్తుంది. అది వంకాయ అనేది ఏ వెరైటీ, ఏంటి, మిర్చి ఏ వెరైటీ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను. వాచ్ చేస్తూ ఉండండి తప్పకుండా నా ఛానల్ని. చాలా హెల్తీ శాప్లింగ్స్ అండి. ఇచ్చిన వెంటనే కూడా నేనేమి ఇవన్నీ నాటడం జరగలేదు, 1 వీక్ తర్వాతే నాటుతున్నాను. అయినా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో శాప్లింగ్స్ మీరే అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి.